ప్రైజ్ ద లార్డ్. అందరికి ప్రభుని రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వక వందనాలు. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతిరోజు దేవుని స్తుతించాలి. ఇదేను కూడా ప్రభువుని రక్షకుడిని యేసయ్యని స్తుతించడానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి చక్కటి అద్భుతమైన దినం కొరకు దేవుడికి వేలాది వేల కోట్లాది కోట్ల స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా. అనుదిన యేసయ్య కృప అనేటువంటి కార్యక్రమాన్ని జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతిరోజు కూడా మీ మధ్యలోనికి రావడానికి ప్రభు మాకు అనుగ్రహించి ఈ సమయాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు కృప చూపుతున్నందుకై దేవాతి దేవునికి మరోసారి హృదయపూర్వక వందనాలు. ఈ దినం కూడా కొన్ని మీటింగ్లు బట్టి లేట్ అయినప్పటికీ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుల మహోన్నతుల ఘనమైన తండ్రి, ఈ దినం కొరకు ఈ సమయం కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సన్నిధి మాతో ఉన్నందుకు వందనాలు. ఉదయకాలం నుండి మేము లేచింది మొదలుకొని నేటి వరకు ఇంతవరకు ఈ సమయం వరకు ఈ దినం వరకు ఈ సన్నిధి మాతో ఉన్నందుకు వందనాలు. దేవా తండ్రి నాయన, ఇన్ని దినాలు మా జీవితాల్లో నీవెన్నో మేలు చేశావు. మమ్మల్ని కాపాడి మమ్మల్ని సంరక్షిస్తున్నావు. నీ గొప్పతనాన్ని, నీ ప్రభావాన్ని, నీ మహిమను, నీ ప్రసన్నతను మేము ప్రకటిస్తూ ప్రతిరోజు నిన్ను ఘనపరుస్తూ ఉండగా దేవా, ఇంకా అధికమైన అభిషేకము ఈ శక్తి మాకు దయచేయండి. వినటానికి వినగల చెవి దయచేయండి. హృదయానికి కావలసినంత గ్రహింపును దయచేయండి. అంతరంగములో మార్పుని నూతన కార్యాన్ని జరిగించండి. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపమని, ఈ దినదీవులతో నింపమని ప్రతి బిడ్డను వారి మనసులో, హృదయాల్లో, తలంపుల్లో మార్పు, నూతన కార్యము, గొప్ప కార్యాలు, శక్తివంతమైన కార్యాలు ఈ దినమే ఇప్పుడే జరుగునట్లుగాను ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించండి. దేవా, నీవు మాట్లాడే దేవుడు తండ్రి, మేము వినటానికి సిద్ధంగా ఉన్నాం. ఈ దినము కూడా నీవు నాతో మాతో మా అందరితో మాట్లాడబోతున్నాను. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ చెల్లిస్తూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఓకే పిల్లారా, ఎన్ని ఆటంకాలు వస్తూ ఉన్నప్పటికీ, ఎన్ని వ్యతిరేకతలు వస్తున్నప్పటికీ ప్రతిరోజు మీతో మాట్లాడాలి అనేటువంటి ఆశ నా హృదయంలో మాత్రం తరిగిపోవట్లేదు. అది ఇంకా పెరుగుతూనే ఉందని చెబుతా ఉన్నాను. ప్రతిరోజు వాక్యం మనం వినాలి. ప్రతిరోజు వాక్యాన్ని మనం ప్రకటన చేయాలి. వాక్యాన్ని మన హృదయంలోనికి తీసుకోవాలి, మన అంతరంగంలోనికి తీసుకోవాలి. ఏదో ఒక వాక్యము మన హృదయాలను, మన అంతరంగాలను మార్చటము, నూతన పరచటం, బలపరచటం మనం చూస్తాం పిల్లారు. ఏదైనా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని మన జీవితంలో జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నూతన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ ఈజ్ రెడీ టు డూ మైటీ అండ్ పవర్ఫుల్ థింగ్ టుడే, ఈవెన్ టుడే ఇన్ యువర్ లైఫ్ అండ్ ఇన్ మై లైఫ్ ఆల్సో. ప్రైజ్ ద లార్డ్. ఇన్ ఆల్ ఆఫ్ అవర్ హార్ట్స్ God is going to do mighty things. Praise the Lord. God is going to do miracles and wonders. Wait for God. Look for God's miracles. Hallelujah. Every day we must believe that God is good. God is mighty. God is supreme. God is almighty. Not only mighty, but almighty. Hallelujah. Supernatural God. Powerful God. Wonderful God. When we start the God's ministry, the God's work, the God's word to proclaim, God is already in His work. Praise the Lord. And He is continue our work also, our ministry also, our heart's desires to be fulfilled. God will grant all the powerful promises to our lives to magnify the name of Jesus, glorify the name of Jesus. Hallelujah. దేవుని నామాన్ని మహిమపరచడానికి, ఘనపరచడానికి దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయటం ప్రారంభిస్తున్నాడు పిల్లారా. ఈ దినమే ఇప్పుడే ఒక అద్భుతం యేసు నామములో మీ జీవితంలో జరుగును గాక. అది జరగటానికి ఇప్పుడే ప్రారంభం. ఆయన పనిలో ఉన్నాడు. పనిని కొనసాగించేటువంటి కార్యము దేవుడు తీసుకున్నాడు. ఈ దినమే ఇప్పుడే ఒక అద్భుతాన్ని మీరు ఎదురు చూడండి ప్రభు దగ్గర నుండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నేను చెబుతా ఉన్నాను మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, నా సంఘాన్ని నేను కడతాను. ఐ విల్ బిల్డ్ మై చర్చ్, మై ఎక్లేసియా, మై కహాల్. ప్రైజ్ ది లార్డ్. ఇట్స్ నాట్ ఓన్లీ బిల్డింగ్, but the church means you and me.
హీఈస్ బిల్డింగ్ అప్ అవర్ లైఫ్స్. హీఈస్ బిల్డింగ్ అప్. దేవుడు మన జీవితాలు కట్టే పనిలో ఉన్నాడు పిల్లారా, మనం కడుతూ ఉన్నాడు. చర్చ్ అంటే ఓన్లీ బిల్డింగ్ కాదు, లేకపోతే ఒక కట్టడం కాదు. చర్చ్ అంటే లేకపోతే సంఘం అంటే ఆయన శరీరం అని మనం చదువుకుంటూ ఉన్నాం, ప్రతిరోజు వింటా ఉన్నాం. సో ఆయన శరీరం, ఆయన ఈ యొక్క శరీరానికి శిరస్సై ఉన్నాడు. శిరస్సు ద్వారానే అన్ని కూడా దేహానికి అందుతాయి. శిరస్సుకి ఈ నరాల వ్యవస్థ, కావలసిన అన్ని నరాలు కాళ్ళ వరకు, అన్ని విభాగాలకి ఇది గనక సరిగ్గా పనిచేయకపోతే ఈ యొక్క తలలో నుండి మెదడులో నుండి ఈ దేహం ఎందుకు పనికిరాదు. సో జాయింట్స్ లేకపోతే అంటే కీళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు అంటారు చూడండి, నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు మెయిన్గా. అంటే కీళ్ళలో బలం కావాలి, దేహంలో బలం కావాలి. ఈ దేహాన్ని, ఈ సంఘాన్ని దేవుడే బలపరుస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు పిల్లారా. నేను అర్థంగా మనం చెప్పుకున్న దేవుడు యేసు క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు అని. ఆయన ఎంత గొప్ప ప్రభు, ఎంత ఉన్నతమైన ప్రభు, శ్రేష్టమైన వాడు, పరిశుద్ధమైన వాడు, ప్రేమ కలిగిన వాడు, ఉన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి గొప్పవాడు మనం చెప్పుకున్నాం పిల్లారా. ఇది కూడా కొన్ని మాటలు మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి చాలా విషయాలు దేవుడి వాక్యము మనతో సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్తలో ఒక చక్కటి వాక్యము మనతో చెబుతా ఉంది. మాథ్యూ చాప్టర్ 24 verse 24 verse 7. మత్తయి సువార్త 24వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. నేషన్ విల్ రైజ్ అగైన్స్ట్ నేషన్ అండ్ కింగ్డమ్ అగైన్స్ట్ కింగ్డమ్ అండ్ దేర్ విల్ బి famines and earthquakes in various places. ఇంకా కింద వాక్యం ఏమని సెలవిస్తుంది పిల్లారా, అక్కడ కరువులు ఉంటాయి, భూకంపాలు ఉంటాయి. ప్రైజ్ గాడ్. ఈ చివరి దినాలు, అంత్య దినాలు మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ చూసిన భూకంపాలు, కరువులు ఉంటాయి. రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తూ ఉంది. నా రాజ్యం గొప్పదంటే నా రాజ్యం గొప్పదంటారు ఇంకొకళ్ళు. చైనీస్ కావచ్చు, లేకపోతే రష్యన్స్ కావచ్చు, ఇంకా ఇజ్రాయేలీలు కావచ్చు, మన భారతదేశం కావచ్చు, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇవి రావానికంటే కొన్నిసార్లు అమెరికా వస్తుంది. ఓకే, అంటే రాజ్యాల మీదకి రాజ్యం లెగుస్తుంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోని మెయిన్గా, మన యొక్క తెలంగాణలో రాజ్యాల మీదకి రాజ్యం, జనం మీదకి జనం. నేను గొప్ప అంటే నేను గొప్ప, నువ్వెంత, నేను అగా పాతాళంలోకి తొక్కకపోతే నా పేరే మార్చుకుంటానంటాడు ఇంకొక వ్యక్తి. పాతాళంలో తొక్కటం ఎందుకు? నువ్వు ఓడించు, నీ సత్తు చూపించి, నీ శక్తి చూపించి, నీ జ్ఞానం చూపించి, షో యువర్ పవర్ అండ్ డిఫీట్ హిమ్. అగాధులోనికి లేకపోతే పాతాళంలోనికి మనం కాదు తొక్కేది, దేవుడు తొక్కుతాడు. ఆ మనిషి తెలియదేమో, ఎవ్వరికి తెలియదు ఈ విషయం. దేవుడే పాతాళంలోకి వేసేది. పాతాళం యొక్కయు మరణం యొక్క తాళపు చేతులు యేసు ప్రభు యొక్క తాళపు చెవి యేసు ప్రభు చేతిలో ఉందని ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 17-18 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం పిల్లారా. యేసు క్రీస్తు యొక్క చేతిలో తాళపు చెవి ఉంది. పాతాళములో వేయటానికి కానీ, తీసివేయటానికి కానీ, లేదా పంపించకుండా చేయటానికి కానీ, పంపించకుండా చేయటానికి, తీసివేయటానికి లేదనుకండి. అక్కడ వాళ్ళు ఇక్కడికి రాలేరు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు అని చెబుతా ఉంది మత్తయి సువార్త 16వ అధ్యాయంలో. ఒక ధనవంతుని గురించి కనుక మనం చదువుకున్నట్లయితే 19వ వచనం దగ్గర నుంచి చదవండి. ధనవంతుడు, లాజరు కనపడతారు మనకి అక్కడ. సో రాజ్యాల మీదకి రాజ్యాలు ఎందుకో తెలుసా? మనుషుల మీదకి మనుషులు ఎందుకో తెలుసా? జనం మీదకి జనం ఎందుకో తెలుసా? ఆధిపత్యం, అధికారం, లేకపోతే వారి పరిపాలనే, వారి అధికారమే వారి చలాయించాలని దేవుడు ఆదాముకి ఆజ్ఞించాడు. ఆ దినం ఆదికాండం 1వ అధ్యాయం 26, 27, 28 వచనాలు మనం చదువుకున్నట్టు, నీవు లోపరుచుకో, ఏలుబడి చెయ్యి, ఈ భూమిని భూమిని నిండింపచేయి, నిండించు భూమిని, నీవు అభివృద్ధి చెందు, ఈ భూమిని నిండింపచేయి నీ సంతానం వలన అని చెప్పి దేవుడు ఆదాముతో చెప్పాడు. అలాగే అబ్రహాంతో చెప్పాడు, నీ దేశాన్ని నీవు స్వాధీనపరచుకొని నేను ఒక దేశం ఇస్తాను నీకు, ఇప్పుడున్న ఇశ్రాయేలీయుల యొక్క దేశాన్ని నీ జనులు స్వాధీనపరచుకుంటారని చెప్పాడు. అలాగే మోషేతోను, యెహోషువతోను, ఇశ్రాయేలీయులతో చెప్పుకుంటూ వచ్చాడు. వాళ్ళు స్వాధీనపరచుకున్నారు. దాదాపుగా యేసు ప్రభు ఈ భూమి మీదకి రాక ముందు 1400 సంవత్సరాల క్రితం, 1000 కాదులేండి, 1400
యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి 2000 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి 3400 సంవత్సరాల క్రితం వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు ఇజ్రాయెల్ దేశాన్ని, యెరూషలేముని. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశం ప్రాముఖ్యత ఏంటంటే పిల్లారా, యూరోప్ కంట్రీస్కి, లేకపోతే యూరోప్ కాను మన ఏషియా అలాగనే ఆఫ్రికాకి మధ్యలో సెంటర్లో ఉంటుంది. అన్ని ఈ యొక్క ఖండాలు కనెక్ట్ అయి ఉంటాయి. ఇజ్రాయెల్ దేశానికి మరి ఏ దేశానికి కనెక్ట్ అయి ఉండవు. మీరు చేతులు చూడండి, గూగుల్లో కొట్టండి. ఇజ్రాయెల్ దేశంలోని ఎందుకు యేసు ప్రభు జన్మించాడంటే, బేత్లెహేములోని ఎందుకు జన్మించాడంటే, అలాగే యేసు ప్రభు బేత్లెహేములో జన్మిస్తాడని, దావీదు యొక్క వంశంలో జన్మిస్తాడు, దావీదు యొక్క ఊర్లో జన్మిస్తాడని ప్రవచనాలుండి ఆయన గురించి. యేసు ప్రభు అందుకే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మానవుడిగా బేత్లెహేములో జన్మించి ఆయన యెరూషలేములో అనేక సార్లు దేవుని వాక్యాన్ని ప్రకటన చేశాడు, అనేక రోగుల్ని బాగు చేశాడు, దెయ్యాలు వెళ్ళగొట్టాడు. యెరూషలేములోనే ఊరు వెలపట, గవిని వెలపట ఆయన శ్రమ నుండి సిలువ మరణానికి అప్పగించబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచాడు. దేవునికి యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాతి దేవుడు. లూకాసు వార్త 21వ అధ్యాయం 29వ వచనం. లూక్ చాప్టర్ 21:9. మీరు యుద్ధములను గూర్చి కలహములను గూర్చి వినినప్పుడు జడియకుడి, ఇవి మొదట జరగవలసి ఉన్నవి కానీ అంతమ వెంటనే రాదని చెప్పింది. యుద్ధాల గురించి, కలహాల గురించి. కలహాలు ఎందుకు ఇప్పుడు? యుద్ధాలు ఎందుకు? ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధం చేసుకుంటున్నారు. మన ఎలక్షన్ టైంలో ఎలక్షన్ జరిగే వరకు కూడా యుద్ధాలే. దూషించుకోవటం, నిందించుకోవటం, కలహాలు రేపుకోవటం, ఒక మతాన్ని ఇంకొక మతం, ఒక మనిషిని ఇంకొక మనిషి, ఒక ప్రాంతాన్ని లేకపోతే ఇంకో ప్రాంతం, డబ్బుండే వాళ్ళు డబ్బు లేని వాళ్ళని, ఇంకా నానా రకాలైనటువంటి విధానంలో మనుషులు నానా రకాలుగా, అధికారులు ప్రధానమంత్రి గారి దగ్గర నుండి చిన్న గల్లీలో ఉన్నటువంటి లీడర్ వరకు కూడా కలహాలతో, వ్యతిరేకతలతో, దోషులతో భయంకరమైనటువంటి రీతిలో మనుషులు ఈ భూమి మీద జీవించటం, బ్రతకటం, నడుచుకోవటం మనం చూస్తూ ఉన్నాం. మీరు ఏమాత్రం కూడా భయపడొద్దు అంటున్నాడు యేసు ప్రభు. ఇవి మొదట జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదని చెప్పాను. అండ్ when you hear of war and tumult, do not be terrified, for these things must first take place, but the end will be at once. లూకాసు వార్త 21:10. Luke chapter 21:10. మరియు ఆయన వారికి ఇట్లనెను, జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. మార్కు వార్త 13:8. మార్క్ చాప్టర్ 13:8. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యములు లేచును, అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవే వేదనకు ప్రారంభము. ఇవే వేదనలకు ప్రారంభము. కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి. నేషన్, ఇంగ్లీష్లో ఏముందంటే, ఫర్ నేషన్ విల్ రైజ్ అగైన్స్ నేషన్ అండ్ కింగ్డమ్ అగైన్స్ కింగ్డమ్, దీస్ విల్ బి there will be earthquakes in various places, there will be famines. These are but the beginning of the birth pains. Wow, pains. దానియేలు గ్రంథంలో పాత నిబంధనలు కూడా చాలా విషయాలు యేసు ప్రభు గురించి చెప్పబడతా ఉన్నాయి. యేసు ప్రభు ముందే చెప్పాడు, ఆయన ప్రభులు ప్రభు, రాజాతి రాజు, దేవాతి దేవుడు అని మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఈ రాజ్యాలు, ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి ప్రతి జనము కూడా ఎన్ని కలహాలు తీసుకున్నా, ఎన్ని గొడవలు చేసుకున్నా, ఎన్ని వ్యతిరేకతలు చేసుకున్నా కానీ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు చెప్పింది వినాల్సిందే, చేయాల్సిందే. ఆయన రాజ్యంలో ఉండాల్సిందే. ఇది చీకటి రాజ్యము, అంధకార రాజ్యము, దుష్ట రాజ్యము, బలత్కారంతో నింపబడిన రాజ్యము, బలహీనమైన రాజ్యము, నాశనం చేసే రాజ్యము, పతనం చేసే రాజ్యం, పాడు చేసే రాజ్యాలు ఇవన్నీ కూడా. ఒక మనిషిని ఇంకో మనిషి అనగదొక్కుతాడు, హత్య చేస్తాడు, పాడు చేస్తాడు, పతనం చేస్తాడు, నాశనం చేస్తాడు. పిల్లారా, చంపుతాడు, జనాల మీదకి జనాలు చంపుతారు, మత కలహాలు రేపుతారు. మత కలహాలు ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో, భయంకరంగా తీసుకొని వస్తున్నారు. ఎలక్షన్స్ టైంలో కూడా, ఎలక్షన్స్ తర్వాత కూడా, అన్ని విషయాల్లో కూడా రోజు అదే ఆహారంగా ఉంది, ప్రాణాధారంగా ఉంది సౌలుకి. నీతిని, పరిశుద్ధతను, పవిత్రతను, యథార్థతను, నమ్మకమైనటువంటి మార్గాన్ని అవలంబించేటువంటి వారిని చెరపట్టడం, చంపటం ఆయన ప్రాణాధారంగా ఉన్నాక స్త్రీలు పురుషులు చూడకుండా. అలాగే దినాల్లో మత
కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతీయ పేరుతో భయంకరంగా ఇవన్నిటికీ కారణం స్వార్థం. జనం మీదకి జనం లేకపోతే, రాజ్యం మీదకి రాజ్యం లేకపోతే స్వార్థమే. స్వార్థం ఉంటుంది మనుషుల మధ్యలో, అక్రమం ఉంటుంది మనుషుల మధ్యలో, ప్రేమ చల్లారిపోయింది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 46 వచ్చింది. దానియేలు చాప్టర్ 2 verse 46. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. నమస్కారం చేస్తా ఉన్నాడు రాజు, నెబుకద్నెజరు రాజు దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేస్తా ఉన్నాడు. అతను పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించాడంట. ఎందుకంటే దానియేలు లాంటి గొప్ప వ్యక్తిని అతని రాజ్యంలో ఎవ్వరూ చూడలేదంట. అతను ఎంతమంది ఉన్నప్పటికీ గొప్పవారు, నేర్పరితనం కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు, దైవ జ్ఞానము అనేటువంటిది అందరికి ఇవ్వబడుతున్నారు. ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన మార్గములో ఉండి ఆయన రాజరికములోను ఆయన రాజ్యములోను ఆయన యొక్క కనుసైగులో ఉన్నటువంటి వ్యక్తులకి దేవుడు పరలోక సంబంధమైన దైవ జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ దైవ జ్ఞానం అన్ని జ్ఞానాల కంటే గొప్పది, అందరికంటే గొప్పది. ప్రతి వ్యక్తి కంటే కూడా ఈ యొక్క దైవ జ్ఞానము చాలా గొప్పది ఈ భూమి మీద. హల్లెలూయా. 47 వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 47 వచనం. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే, నీవే సమర్థుడవయ్యవు. నీ దేవుడు దేవతలకు దేవుడును, రాజులకు ప్రభువును. అద్భుతమైన మాట కదా ఇది. నీ దేవుడే. ఎప్పుడైతే దేవుడిని నువ్వు ఆరాధిస్తావో, దేవుడిని నువ్వు సేవిస్తావో, దేవుడిని వెంబడిస్తావో, దేవుని మార్గంలో సజీవుడైనటువంటి జీవము గల దేవుని మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటావో, భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుచుకుని ప్రతి ఒక్కరిని దేవుడు దీవిస్తాడు. రాజులను కూడా నేల కనిపిస్తాడు, సాష్టాంగ పడేటట్టు. అధికారులు కూడా, అధికారులు ఎంపట పడొద్దండి. మనము రాజులు ఎంపట పడొద్దు, ధనం వెంపట పడొద్దు, మనుషులు ఎంపట పడొద్దు, దేవుని వెంపట పడాలి, దేవుని వెంబడించాలి. అందుకే ప్రభు సెలవిచ్చింది, నన్ను వెంబడించండి అని చెప్పే శిష్యులతో, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాగ్రత్తగా చేస్తాను. యేసు ప్రభుని వెంబడించకుండా నువ్వు దేన్ని వెంబడిస్తున్నావు? లోకాన్ని వెంబడిస్తున్నావా? ఈ దినాలు చాలా మంది క్రైస్తవులు, దేవుని బిడ్డలు, పాస్టర్లు అనబడిన వారు కూడా రాజకీయ నాయకులను వెంబడిస్తా ఉన్నారు, అధికారులు వెంబడిస్తా ఉన్నారు. వాళ్ళు చేసే మేళ్ల కోసం ఆశపడుతూ ఉన్నారు. దేవుని దగ్గర ఆశపట్టలేదు. దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని దగ్గర ఆశపడినటువంటి వాడు, దైవ జ్ఞానం కలిగిన వాడు, దైవ భయం కలిగిన వాడు, దైవ భీతి కలిగిన వాడు, దేవునికే ప్రార్థన చేసేవాడు, దేవుని సన్నిధిలో మోకరించేవాడు. దేవునికి స్తోత్రం. అందుకే రాజు మోకరిస్తూ ఉన్నాడు, రాజ్యాన్ని మోకరింపజేస్తా ఉన్నాడు. దానియేలు నీ దేవుడు దేవతలకు దేవుడును, ప్రభువులకు ప్రభువును, మర్మములు బయలుపరచు వాడునై ఉన్నాడు అని దానియేలు నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. The king answered and said to Daniel, truly your God is God of gods and Lord of kings and a revealer of mysteries, for you have been able to reveal this mystery. Praise the Lord. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి. చూసారా, రాజులు ఎందుకు ఇస్తారు దానాలు, ఎందుకు హెచ్చిస్తారు తెలుసా? దానియేలు నెబుకద్నెజరు రాజ్యములో రాజు ఎదుట, రాజ్యం ఎదుట, రాజ్యములో ఉన్న జనులందరూ ఎదుట హెచ్చించబడ్డాడు. సాష్టాంగాలు పడితే కాదు పిల్లారా, వాళ్ళు ఎంపట పడితే కాదు, ధనం ఎంపట పడితే కాదు, లోకం ఎంపట పడితే కాదు, లోకస్తుల్ని అనుసరిస్తే కాదు మనకు హెచ్చుదల వచ్చేది, ఆరోగ్యం వచ్చేది, జీవం వచ్చేది, ధనం వచ్చేది. డబ్బు కోసం ఎవరు పడితే వాళ్ళని వెంబడించకండి, ఎవరు పడితే వాళ్ళు నమ్మకండి, ఎవరు పడితే వాళ్ళని మీరు ఆశపడకండి, ఎవరు పడితే వాళ్ళ మీద ఆశ పెట్టుకోకండి, యెహోవా మీద ఆశ పెట్టుకండి. ఇర్మియా గ్రంథంలో నేను చెప్పాను 17వ అధ్యాయము 5వ వచనం దగ్గర నుండి, యెహోవా మీద నుండి తన మనసును తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. ఎవరి మీద ఆశ పెట్టుకొని, ఎవరి మీద మనసు పెట్టుకొని, మనుషుల మీద మనసు పెట్టుకొని, మనుషుల మీద మనసు పెట్టుకోవద్దు, మనుషుల కొరకు ఎదురు చూడొద్దు, మనుషుల కొరకు ఆశపడొద్దు. దేవుని కొరకు ఆశపడండి. దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు అభివృద్ధి చేస్తాడు, దేవుడు అవసరాలు తీరుస్తాడు, దేవుడు ధన సహాయాన్ని నీకు కావలసిన దాన్ని సమకూరుస్తాడు. అదే చెబుతా ఉంది. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి
అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిని గాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానుని గాను నియమించెను. ఈ ప్రధానమంత్రి ఇప్పుడు హల్లెలూయా. బబులోను దేశములో ప్రధానమంత్రి, బబులోను సంస్థానం అంతటి మీద అంట అధిపతిని గాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానుని గాను నియమించెను. Then the king gave Daniel high honors and many great gifts and made him ruler over the whole province of Babylon and chief prefect over all the wise. Chief prefect over all the wise men of Babylon. Chief prefect. Prophet కాదండి, prefect. 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 Praise the Lord. Chief prefect. Hallelujah. అంతటా దానియేలు రాజు వద్ద మనవి చేసుకొనగా రాజు షడ్రక్ మేషక్ అబేద్నెగోలను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించెను. దానియేలు మాత్రమే కాదు పిల్లారా, దానియేలు మనవి చేసుకున్నాడు తన స్నేహితులను కూడా దీవించాలని ఆశీర్వదించాలని ఆశపడ్డాడు. తను మాత్రమే కాదు, దైవజనుడా నీవు గొప్పగా దీవించబడితే నీ స్నేహితులు నీ తోటి దైవజనులు కూడా దీవించబడాలని ఆశపడు. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు దేవుని చేత దీవించబడితే హెచ్చించబడితే నీ సహోదరి సహోదరులు, నీ ఇంటి వారు, నీ స్నేహితులు, పొరుగువారు, ఇరుగువారు అందరూ దీవించబడాలని ఆశపడు. దీవించు వాళ్ళందరినీ కూడా వాళ్ళ దీవెనల కొరకు మాట్లాడు దేవుని దగ్గర. హల్లెలూయా. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప దీవెనలండి. నెబుకద్నెజరు రాజు అంటాడు, నీ దేవుడే నిజమైన దేవుడు, దేవతలకు దేవుడు, రాజులకు ప్రభువు. హల్లెలూయా. ప్రభు అని చెప్పాను కదా నేను నిన్న. డేవిడ్ నా ప్రభువు నా ప్రభువుతో చెప్పానని అంటాడు కదా. మరి క్రీస్తు దావీదు యొక్క కుమారుడైతే, డేవిడ్ యొక్క కుమారుడైతే డేవిడ్ ఎందుకు చెబుతాడు ఈ మాట అని అంటాడు. 1000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు రాకముందు డేవిడ్ చెప్పాడు, అంటే దావీదు చెప్పాడు, దానినే ప్రస్తావించాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 40వ వచనం దగ్గర మనం చదువుకుంటే. సో యేసు క్రీస్తు ప్రభువు. అందుకే పేతురు అంటాడు, యేసు క్రీస్తు అందరికి ప్రభు, పక్షపాతం లేదు. అన్యులకి, యూదులకి, యూదేతరులకి, గ్రీసు దేశస్తులకి అందరికి ప్రభు యేసు క్రీస్తు. రాజ్యాల మీదకి రాజ్యాలు లేచినా, జనం మీదకి జనం లేచినా, ఈ జనులు, ఈ రాజ్యాలన్నీ యేసు ప్రభు రాజ్యంలో కలవాల్సింది ఒక దినం. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అంటారు చూడండి. అన్ని కాలువలు, నదులు సముద్రంలోనే కలుస్తాయి. ఆ సముద్రం ప్రభు అయిన యేసు క్రీస్తే. హల్లెలూయా. ఆ సూర్యుడు ప్రభు అయిన యేసు క్రీస్తే. చాలా మంది సూర్యుడిని ఆరాధిస్తారు. నువ్వు ఆరాధించే సూర్యుడైనా, నువ్వు గ్రహాన్ని ఆరాధిస్తున్నావు, కానీ నిజమైన సూర్యుడు, నిజమైన లైట్, రియల్ లైట్ ఈజ్ జీసస్ క్రైస్ట్. యోహాను సువార్త 1:9-12 వచ్చిన దగ్గర నుండి 40 నుండి మీకు చదువుకుంటూ ఉంటుంది. అలాగే 8-12 ఈ వాక్యాల ప్రకారం యేసు క్రీస్తే వెలుగై ఉన్నాడు. కొరింథీ పత్రిక 14:25. 1 Corinthians chapter 14:25. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును, ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును. దేవుడు ఉన్నాడు అని చెప్పి ప్రజలు గ్రహిస్తారు. అదే గ్రహించింది అక్కడ నెబుకద్నెజరు రాజు. బబులోను యొక్క సంస్థానం అన్నిటిపైన అధికారి అయినటువంటి నెబుకద్నెజరు. ఆ సంస్థానాల పైన అధిపతిగా దానియేలు నియమించాడు. నేను అర్హుడు కాదు దానియేలు, నువ్వు అర్హుడు అని చెప్పి దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. యోసేపును కూడా అలాగే దేవుడు హెచ్చించాడు. యోసేపును కూడా, దానియేలుకు ముందు యోసేపు ఐగుప్తు దేశంలో, ఇది బబులోను దేశంలో. హల్లెలూయా. రోమా దేశంలో కూడా, రోమీయుల దేశంలో కూడా హెచ్చించబడ్డారు. వాటికని కావచ్చు,
హెచ్చించబడ్డారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ యేసు ప్రభు కూడా హెచ్చించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేస్తాడు. నువ్వు కనుక దేవుని భయభక్తులు కలిగి ఉంటే, యథార్థంగా ఉంటే, నీతిగా ఉంటే, న్యాయంగా ఉంటే, సత్యముగా ఉంటే, పవిత్రంగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే, నీ మార్గం మంచిదైతే, నీ చూపు మంచిదైతే, నీ వినికిడి శక్తి మంచిదైతే, నీ హృదయం యొక్క ఆలోచనలు తలంపులు నీతిగా నియమంగా పరిశుద్ధంగా ఉంటే దేవుడు నిన్ను గొప్పగా చేస్తాడు. ద్వితీయోపదేశకాండం 10:17 10:17 ఏలైనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయన పరమదేవుడు, ఆయన పరమ ప్రభు అయి ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొని వాడు. లంచాలు అవసరం లేదు ఆయనకి. ఇక లంచాలు ఇస్తే పనులు చేస్తారు అధికారులు, న్యాయాధిపతులు, గొప్పవారు, రాజకీయ నాయకులు, మన స్నేహితులు, మన సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధం, తల్లిదండ్రులు కూడా చివరి పిల్లలు కూడానండి. నువ్వు నాకు 100 రూపాయలు ఇస్తే నీ పని చేస్తానంటారు పక్కన. ప్రతి దానికి లంచమే, ప్రతి దానికి ఆశపడతారు. కానీ దేవుడు లంచానికి ఆశపడడు. ఆయనకు అవసరం లేదు. బైబిల్ అదే సెలవిస్తూ ఉంది. ఆయన ఎవరు అసలు? ఆయనకు అవసరం ఏముంది? ఏదైనా నీ దేవుడైన యెహోవా పరమదేవుడు, పరమ ప్రభు. ఆయన మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టువాడు కాదు, లంచము పుచ్చుకొనని వాడు. The Lord your God is God of gods and Lord of lords, the great, the mighty and the awesome God, who is not partial and takes no bribe. Takes no bribe. ఇక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా భయపడి లంచం అడుగుతారు. ఇదిగో వేటొచ్చాయి, లంచం పనిచేస్తారు. నిలబడే ప్రతి ఒక్కళ్ళు, కూర్చునే ప్రతి ఒక్కళ్ళు, నడిచే ప్రతి ఒక్కళ్ళు లంచం. దేవుడికి లంచం, దేవుడికి నువ్వు ఇచ్చే డబ్బు కానీ, బంగారం కానీ, డాలర్లు కానీ అవసరం లేదు, వస్తువులు అవసరం లేదు. అన్ని దేవునియే కదా, పరమదేవుడు కదా, పరాక్రమశాలి కదా. జకర్యా గ్రంథం 8:23 సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది యొక్క యూదుని చెంగు పట్టుకొని దేవుడు మాకు తోడుగా ఉన్నాడని సంగతి మీకు వినబడినది. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడని చెబుతాడు. దేవుడు తోడుగా ఉన్నాడా? దేవుడు వాగ్దానం చేశాడు. మత్తయి సువార్త 8:18-20 వరకు మీరు చదివితే, భూలోకములోను పరలోకములో నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. మీరు వెళ్ళండి, సమస్త జన శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములు బాప్తిస్మం ఇవ్వండి, నేనే సంగతులు అయితే ఆజ్ఞాపించాను అవన్నీ వారు గైకొనాలని వారితో చెప్పండి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను. హల్లెలూయా. టు ద ఎండ్స్ ఆఫ్ ఎర్త్. నేను మీతో ఉంటాను. మీతో ఉన్నవాడు, మీకు తోడుగా ఉన్నవాడు ఉన్నాడను సంగతి మాకు వినబడినది. హల్లెలూయా. దేవుడు మీకు తోడుగా ఉన్నాడని చెప్తారని ప్రజలు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడని చెప్పాలి. అబ్రహాముతో దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అని చెప్పారు. అసలు మనుషులు, రాజులు, అధిపతులు, అధికారులు అందరూ కూడా ప్రయత్నాలు. దేవుడు తోడుగా ఉండాలి. దేవునితో నువ్వు ఉండాలి, దేవుడు నీతో ఉండాలి. ఆదాము దేవుని తోడుని వద్దనుకున్నాడు. చెట్టు సాక్షి నేను పాపం చేశాను అంటున్నాడు. పాపం చేసి నేను దిగంబరిగా ఉన్నాను అన్నాడు. పాపం చేశాను అంటున్నా. పాపం చేశానని బాగుండేది. సారీ, దిగంబరిగా ఉండాను, నీ స్వరం విని నేను భయపడి చెట్టు చాటు దాక్కున్నాను అంటున్నాడు. దేవుని తోడును కోల్పోతున్నావు. దేవుడు చేయొద్దన్న పని చేయడానికి పాపం చేశాను. దోషిగా ఉంటున్నావా? దుర్మార్గుడిగా ఉంటున్నావా? మనుషులను బాధ పెడుతూ ఉన్నావా? దేవుణ్ణి కూడా బాధ పెడుతూ ఉన్నావా? తప్పిపోయిన కుమారుడు నేను పాపం చేసేదని గ్రహించాడు.
నా తండ్రి దగ్గరికి వెళ్తాను, తండ్రి నీకును పరలోకపు దేవుడికి విరోధంగా లెగిసాడు తండ్రి దగ్గరికి. అలాంత దూరం తండ్రి చూసి కౌగులించుకున్నాడు, వాటేసుకున్నాడు, వెళ్తున్నారు కుమారుడు. తండ్రి నీ కుమారుడు అని వాళ్ళు ఒక కనివానిగా చేసుకున్నాను, నీకును పరలోకపు దేవుడికి నేను విరోధం పాపం చేశాను. ఒప్పుకుంటావా? ఇదే నువ్వు ఒప్పుకుంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు, తండ్రి నీకు తోడుగా ఉంటాడు. తండ్రి ఇంట్లో నువ్వు ఉంటావు. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడేగా. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడేగా. ఆడుదా కొని ఆడుదా, ఆడుదా నాట్యం ఆడుదా, ఆడుదా కొని ఆడుదా, ఆడుదా నాట్యం ఆడుదా. హల్లెలూయా ఆనందమే, చెప్పలేని సంతోషమే. ఓహో హల్లెలూయా ఆనందమే, ఎన్నలేని సంతోషమే. చెప్పలేని సంతోషం, ఎన్నలేని సంతోషం. హల్లెలూయా. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషాన్ని. తండ్రి ఇంటికి వస్తే సంతోషిస్తున్నారు. దేవుడికి తోడుగా ఉంటాడు, ప్రభువునికి తోడుగా ఉంటాడు. నీతో ఉండి అద్భుతాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు, నీ అవసరాలు తీరుస్తాడు, నీ అప్పులు తీరుస్తాడు. మీ అప్పులు కూడా తీరుస్తాడండి. నాకు చాలా అప్పులు ఉండే శివాత్మ ద్వారానే అప్పులైనా అనుకోకుండా అప్పులన్నీ తీర్చాడు 2018. ఇంకా ఇప్పుడుండి అవన్నీ కూడా తీర్చిపోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. తీరుస్తాడు. చెప్పండి, మీరు చెప్పండి, మీరు నమ్మండి. దేవుడు నమ్మితే అద్భుతాలు చేస్తాడు దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబంలో. అప్పులన్నీ తీర్చేస్తాడండి, కష్టాలన్నీ తీర్చేస్తాడు, బాధలన్నీ తీర్చేస్తాడు, కన్నీరంతా తుడిచేస్తాడు, మీ వేదన రోదన అంతా తొలగించేసేస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు ప్రతి విధమైన పాపము నుండి, పాపము నుండి, బరువు నుండి. భయంకరమైన బరువులో ఉన్నారా, వేదనలో ఉన్నారు, నష్టాల్లో ఉన్నారు, దేవుడు నీకు తోడే నడిపించుకుంటా. హల్లెలూయా. మేము మీతో కూడా వస్తామని చెప్పుదురు. మీతో వస్తారు, మీ ఇంటికి వస్తారు, మీ సంఘానికి వస్తారు, మీతో కలిసి వారు ఎన్నో అద్భుతాలు చూస్తారు, ఆరాధన చేస్తారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు, దేవుడిని మహిమపరుస్తారు. దేవుడు మీకు తోడుగా ఉంటాడని తెలుసుకునే ప్రజలు మీతో వస్తారు. ప్రకటన గ్రంథం 22:6. మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పాను, ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభు, ప్రవక్తల ఆత్మలకు కూడా దేవుడు. హల్లెలూయా. నీ ఆత్మకు దేవుడు. చాలా మంది తప్పుడు ప్రవచనాలు చెబుతారు, అబద్ధ ప్రవచనాలు చెబుతారు. నేను చెప్తున్నాను కదా, అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు ఉంటారు. జాగ్రత్త. అబద్ధాలు చెబుతారు, మోసాలు చేస్తారు. వారు బాగుపడటానికి, వారు మంచిగా ఉండటానికి, వారు సుఖంగా ఉండటానికి, వారు సంతోషంగా ఉంటారు, వారి పిల్ల తరహాలు తినగలిగినంత తినటానికి. ఒక గొప్ప వ్యక్తి తన కుమారుడు కొరకు 3 తరాల వరకు తన కుమారుడే ముఖ్యమంత్రిగా ఉండాలనుకొని అన్ని బిల్డింగులు కొలగొట్టి కొత్త బిల్డింగులు కట్టించాడు. కొత్త విషయాలు, అద్భుతమైనటువంటి కార్యాలు, గొప్ప వాహనాలు, ఇలా చెప్పుకునే పోతే అన్ని సమకూర్చాడు. కానీ ఇంకొక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు ముఖ్యమంత్రి. చూసారా? అలాగుంటారు పిల్లారా. నువ్వు సంపాదించిన సంపాదన ఎవరికి వెళ్తుందో తెలియదు. ఎంతో మంది వాళ్ళు సంపాదించిన సంపాదన వాళ్ళు అనుభవించలేరు. వాళ్ళు కట్టుకున్న బిల్డింగ్లో వాళ్ళు ఉండలేరు. వాళ్ళు కొనుక్కున్న వాహనాల్లో వస్తువులు వాళ్ళు తిరగలేరు, వాడుకోలేరు. వారు కలిగిన దానిని వారు అనుభవించలేరు. ఎంతవరకైనా అనుభవించగలుగుతామండి. ఇంకొకళ్ళు వచ్చి ఆక్రమించుకుంటారు, ఇంకొకళ్ళు వచ్చి స్వాధీనం చేసుకుంటారు. ఇప్పుడే కాదు, ఎప్పటి నుండో మనం చూస్తూ ఉన్నాం. దేశాలు, రాజ్యాలు ఒకరి తర్వాత ఒకరు భయంకరమైన యుద్ధాలు చేసుకొని స్వాధీనపరుచుకొని వారు ఏదైతే కలిగి ఉన్నారో దాని అంతటిని కూడా ఏలుబడి చేసి అనుభవించడం మనం ఎన్నోసార్లు చూసాం. మన కళ్ళ ముందు కూడా అనేకులు ఎంతో ఆస్తి సంపాదించి దానిని వారు అనుభవించలేరు. చివరికి ఏమి లేని వాళ్ళుగా త్రోసివేయబడతారు. కొంతమంది ద్రోహం వలన, కొంతమంది
నానా రకాలుగా నమ్మించి మోసం చేయటం ద్వారా, కొన్నిసార్లు వాళ్ళ నోటి మాటల చేత, కొన్నిసార్లు ఈ నాలుక నరవలే నాలుక అంటారు, కానీ ఈ నాలుక మాటల చేత కత్తి లేకుండానే మనుషులు చంపేస్తారు. తెలుసా మీకు? ఎస్, ద్రోహం చేసిన, లేకపోతే నమ్మించి మోసం చేసిన ఆ మనుషుల్ని సర్వనాశనం చేస్తారు. ఇలా దైవికంగా దైవ భయం కలిగి ఉంటూ మనం చాలా మంచిది. దేవుడు ప్రభువు. ఏ దేవుడు ప్రభు అండి? జీవము గల దేవుడు. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతలను పంపెను. తన దాసులు చూపిస్తాడు, తన దాసులతో మాట్లాడతాడు. యథార్థమైన ప్రవచనాలు ఉండే, యథార్థమైన ప్రవక్తలు ఉన్నారు, యథార్థమైన బోధకులు ఉన్నారు, యథార్థమైనటువంటి సువార్థికులు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, కాపరులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు పిల్లారా. కానీ ఈ దినాల్లో నమ్మిన వాడి మోసం చేస్తున్నాడు కాబట్టి ఎవడు నమ్మాలి ఎవడు నమ్మకూడదు అర్థం కాదు. అయోమయ పరిస్థితుల్లోనికి తీసుకొని వెళ్తా ఉన్నారు. కానీ దేవుడు నమ్మండి పిల్లారా. మనుషులను నమ్మితే నువ్వు అలాగ అయోమయ పరిస్థితుల్లో కలుగుతావు. దేవుడిని నమ్మితే నీ మనస్సు, నీ హృదయము, నీ అంతరంగము, నీ దేహము అన్నీ శుభ్రంగా ఉంటాయి, బలంగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి. హల్లెలూయా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. యోహానను నేను ఈ సంగతులను వినినవాడను, చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా 9వ వచనం. అతడు వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోను ఈ గ్రంథమందు వాక్యములను గైకొని వారితో, ఈ గ్రంథమందున్న వాక్యములను ఈ గ్రంథమున్నటువంటి వాక్యాలను గైకొని వారితో అని అంటున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం 6వ వచనం దగ్గర మనం చదువుకుంటున్నాం. చదువుకు 9వ వచనం నేను మళ్ళా మీకు చెప్పాలని చెప్తున్నాను. 9వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 22:9. అతడు వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోను ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోను సహదాసుడను, దేవునికే నమస్కారం చేయమని చెప్పాను. But he said to me, you must not do that. I am a fellow servant with you and your brothers, the prophets, and with those who keep the words of this book, worship God. Isaiah chapter 19:1. 9వ అధ్యాయం 9వ వచనము. ఐగుప్తును గుర్చిన దేవోక్తి, యెహోవా వేగముగా మేఘము ఎక్కి ఐగుప్తులకు వచ్చుచున్నాడు. ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును. ఐగుప్తుల గుండె కరుగుచు ఉన్నది. కలవరపడుతుంది. The Lord is riding. The Lord ఇది ఎప్పుడు వస్తున్నా? The Lord, ఆయన ప్రభు, రాజులకు ప్రభు అన్నాడు. రాజులకు ప్రభు, దేవతలకు దేవుడు. నేను ఐగుప్తుల మీదకి ఐగుప్తులను రేపెదను. సహోదరుల మీదకి సహోదరులు, పొరుగువారి మీదకి పొరుగువారు లేచుదురు. పట్టణముతో పట్టణము యుద్ధము చేయను, రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయను. ఈ రాజ్యాలన్నీ కూడా, ఈ పట్టణాలన్నీ కూడా, ఈ జనములందరూ కూడా ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకొని చంపుకుంటున్నారు. మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్క అరబు వ్యక్తి అబ్రహాం యొక్క కుమారులు. 22 దేశాలు కావచ్చు, 17, 18 కొంతమంది అంటూ ఉన్నారు. 22 దేశాలు అని కొంతమంది చెప్తా ఉన్నారు. 22 దేశాలు కావచ్చు. ఎన్ని దేశాలు ఉన్నాయి? అరబ్ దేశాలు అన్నీ కూడా అబ్రహాం సంతానమే. ఇశ్రాయేలీలు కూడా అబ్రహాం సంతానమే. కానీ అన్నదమ్ములే కొట్టుకుంటున్నారు. ఇంకో రీతిగా చెప్పుకుంటే మనం అందరం కూడా నోవాహు సంతానం నుండి వచ్చిన వారు. షేము, హాము, యాఫెతు. షేము అనేటువంటి అతను ఈ యొక్క ఏషియా ఖండం మొత్తం 50 దేశాల పైనే ఉంది ఏషియా ఖండంలో. అలాగనే యూరప్,
యాపేత్ అని అంటారు కొంతమంది. ఆఫ్రికా హాము సంతానం అంటారు. షేము, హాము, యాపేత్. మనం భారతీయులు అందరం కూడా షేము సంతానం అని వాక్యానుసారంగా ఎలాం అనేటువంటి వ్యక్తిలోని వచ్చిన వారని కూడా చెబుతా ఉంది చరిత్ర. దేవుని స్తోత్రం. ఏదేమైనప్పుడు ఇట్లారా ఈ జనుల మీద జనులు లెగుస్తూ ఉన్నారు. పట్టణాల మీద లెగుస్తూ ఉంది. పొరుగువారి మీదకి పొరుగువారు లెగుస్తూ ఉన్నారు. ఐగుప్తుల మీదకి ఐగుప్తులు రేపుతాడంట దేవుడు. సహోదరుల మీదకి సహోదరులు, పొరుగువారి మీదకి పొరుగువారు. పట్టణముతో పట్టణము యుద్ధము చేయను, రాజ్యముతో రాజ్యము. అదే జరుగుతుంది ఇప్పుడు ఈ భూమి మీద జరుగుతుంది. అదేనండి. మీకు అర్థం కావట్లేదా? అర్థమవుతుందా? వినండి జాగ్రత్తగా. వాక్యం చదువుతున్న వాక్యాన్ని చెవి గలవాడు వినుగాకనుంది. అర్థం చేసుకోండి, గ్రహించుకోండి పిల్లరా. జరుగుతుంది అదే ఇప్పుడు. And I will stir up Egyptians against Egyptians, and they will fight. And they will fight, each against another, and each against his neighbor, city against city, kingdom against kingdom. మూడవ వచనం. ఐగుప్తుల యొక్క శౌర్యము నశించును, వారి ఆలోచన శక్తిని నేను మాన్పివేసేదను. కావున వారు విగ్రహముల యొద్దకును, గొడుగు వారి యొద్దకును, కర్ణ పిచాచి గల వారి యొద్దకును, విగ్రహముల యొద్దకును, గొడుగు వారి యొద్దకును, కర్ణ పిచాచి గల వారి యొద్దకును, సోదగాండ్ర యొద్దకును విచారింప వెళ్ళుదురు. నేను ఐగుప్తీయులను క్రూరమైన అధికారికి అప్పగించెదను, బలాత్కారుడైన రాజు వారి మేలును అని ప్రభువును సైన్యములకు అధిపతినకు యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలకు విరోధంగా లేచి ఎవ్వరిని విడిచిపెట్టడండి. దేవుడు నేను చెప్తున్నాను. బాధ పెట్టిన వాడిని విడిచిపెట్టడు, గాయపరిచిన వాడిని విడిచిపెట్టడు, దోచుకున్న వాడిని విడిచిపెట్టడు, మోసం చేసిన వాడిని విడిచిపెట్టడు. అబద్ధాలతో మోసాలతో ప్రజలను భయంకరంగాను ఎట్లాగా ఆత్మహత్యలకు గురి చేస్తారు కొంతమంది. అసలు ఈ భూమి మీద లేకుండా చేస్తారు కొంతమంది. పిచ్చి వాళ్ళుగా రోడ్లు పట్టుకొని తిరిగేటట్లు చేస్తారు. నేను చెప్పాను, నేను 700 కోట్లు అప్పైపోయి ఒకతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. తన భార్య 700 కోట్లు అప్పు ఇప్పటికే ఉన్నాము. ఒక కుటుంబం అయితే తన యొక్క అప్పుల బాధ తట్టుకోలేక ఆ డాక్టర్ గారు తన భార్యను తన పిల్లలు ఈ భూమి మీద ఉన్నని అప్పుల వాళ్ళు అంటే అంత క్రూరంగా, అంత నీచంగా ఈ భూమి బలత్కారం నింపబడిన తన భార్య పిల్లలు ముందు చంపేసి తన్ను కూడా చంపుకున్నాడు. పిల్లరా, మరణించి చనిపోతే ఏమొస్తుంది? దేవుడు మరి బ్రతికి సాధించాలండి. దేవుని దగ్గరికి రండి. దేవుని దగ్గరికి వచ్చి అద్భుతాలు మీకు చూస్తారు. మీకు విరోధంగా లేచిన ఆయుధం వర్తిల్లదు. ఏ మనిషి వర్తిల్లడు. ఏది అప్పులు కూడా వర్తిల్లవు. నేను చెబుతున్న అప్పులు కూడా వర్తిల్లవు అని చెప్పండి. అప్పులతో అప్పులారా, అప్పు నువ్వు వర్ధిల్లవు, నాకు విరోధంగా లేచి అని చెప్పండి ప్రతిరోజు. నా దేవుడు నా అప్పులని తీరుస్తాడు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. అనారోగ్యమాన్ని వర్ధిల్లవు, నాకు విరోధంగా ఉందని చెప్పండి. అనారోగ్యం, నాకెన్నో అనారోగ్యాలు వచ్చింది, రాని అనారోగ్యం లేదు. అన్ని అనారోగ్యాల్ని నేను జయించుకుంటా వస్తా ఉన్నాను. షుగర్ను కూడా 242 షుగరు నేను చూసుకున్నప్పుడు ఉంది. కానీ అంతకుముందు నీకు ఎక్కువ ఉంది. బాగా భయంకరంగా ఉండేది. నీరసము, బలహీనత, పని చేయలేకపోవటం, అలసిపోవటం, కోపము, ఇవి సిమ్టమ్స్ కొన్ని. ఆకలి అవ్వటము, కళ్ళు తిరగటం. ఇప్పుడు లేవు అవి. నేను గ్రహించాను. టెస్ట్ చేయించుకుంటే గ్రహింపు వచ్చింది. డాక్టర్లంగా జీవితకాలం టాబ్లెట్లు వాడాలన్నారు. ఒక్క టాబ్లెట్ వాడలా. ప్రేయర్ చేసింది, డైట్ మెయింటైన్ చేసింది. నా కడుపు పొట్ట, ఈ పొట్ట ఎంత ఉండేది, ఇట్లా లావుగా బాగా ఆయాసం ఉండేది. నడిస్తే మెట్లు ఎక్కితే పని చేయలేను, బలహీనంగా ఉండేది. ఇప్పుడు ఎన్ని లైటింగ్ గీటింగ్ సిస్టమ్ అంతా నేనే చేసుకుంటాను. రోజు చర్చి అంతా సున్నం నేనే చేశాను, కలర్ నేనే చేశాను. అయ్యే కాదు, ఎన్నో ప్లంబింగ్ వర్క్ చేస్తాను, ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను, ఇంట్లో శుభ్రం చేసేస్తాను, కట్టడం వర్క్ చేస్తాను. పొట్ట మొత్తం వెళ్ళిపోయింది. ఎక్కువ బిర్యానీలు తినకండి, మాంసం, మటన్లు, చికెన్లు, నూనె వస్తువులు ఎక్కువ తినకండి. ఒక 3 నెలలు బాగా నిష్టగా చేశాను నూనె వస్తువులు తినకుండా.
ఇప్పటికీ తిన్నానుకండి నేను ఎక్కువ నూనె వస్తువులు, ఉప్పు కారాలు తక్కువ తింటాను. మళ్ళీ కూల్ డ్రింక్స్ తాగను, కాఫీ టీలు తాగను. తెల్లవాడితో చేయబడి కొన్ని ఉంటాయి చూడండి, రోడ్ల మీదకి వెళ్ళగానే రోడ్ల మీద కనబడుతుంది మనకి. వెళ్ళే తినేస్తారు ఆకలితో. ఏ పడతాయి కడుపులోకి వెళ్ళియొద్దండి. కడుపులోకి ఏది వెళ్ళినా, హృదయంలోకి ఏది వెళ్ళినా నీకు విరోధమైనటువంటిది, నష్టం చేసేది తప్పక నష్టం జరుగుతుంది. హృదయంలోకి వెళ్ళేదాన్ని, కడుపులోకి వెళ్ళేదాన్ని జాగ్రత్త తీసుకోండి. నేను సన్నబడిపోయాను, బలహీనం అయ్యింది దేహము అంటే లాగేసింది మొత్తం. కొన్ని డైట్ మెయింటైన్ చేశాను. డ్రై ఫ్రూట్స్ తిన్నా, కొన్ని పచ్చి కాయగూరలు కావచ్చు, ఉడకబెట్టినవి కావచ్చు, లేదా పచ్చి కావచ్చు, కూరగాయలు, ఆకుకూరలు, ఫ్రూట్స్ తినగలిగినయే, తినాల్సినయే మొత్తం లాగేసేసింది. ఫ్రీ అయిపోయింది, యాక్టివ్ అయిపోయింది. ప్రయత్నం రోగం ఏం చేయదు పిల్లాడు, నిన్ను వ్యాధి ఏం చేయదు, ఎవరు నీ మీదకి రాలేడు. నీ మీదకి వచ్చే ప్రతి దానిని కూడా దేవుడు జయించేసేస్తాడు, జయించడానికి శక్తి ఇస్తాడు. నీకు విరోధంగా లేచిన ఆయుధాలన్నీ నాశనం చేసి పడేస్తాడు, భయపడి పడేస్తాడు. అదే ఉంది బైబిల్ గ్రంథంలో. అదే ఉంది పిల్లారా. ఒక మాట మనం చదువుకుంటే చాలా అద్భుతంగా చెబుతా ఉంది దేవుని వాక్యం. నేను కొరింథీ పత్రిక ఒక వాక్యం చదివించాలని ఆశపడతాను. కొరింథీ పత్రికలో మొదటి పత్రిక 15వ అధ్యాయము 54 వచ్చి 1 Corinthians 15:54. ఈ అక్షమైనది క్షయతులు ధరించుకున్నప్పుడు, ఆ మత్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మానము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. మత్యమైనది అమర్త్యతను ధరించుకోవాలి, క్షయమైపోయేది అక్షయతను ధరించుకోవాలి. అదే చెబుతా ఉంది వాక్యం ఇక్కడ. అప్పుడు మాత్రమే విజయమందు మానము మృంగివేయబడిద్ది. దేవుని స్తోత్రం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. అన్నిట్లో జయమే. ఎందుకంటే ఆయన ప్రభులకు ప్రభు, దేవాది దేవుడు, సర్వాధికారి, మహా గొప్ప దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రం. But thanks be to God who gives us the victory. Through our Lord Jesus Christ. మీ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యక్తం కాదని ఎరిగి స్థిరులు కదలు వారి ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. దేవుడు హోషేయ గ్రంథం 13. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచించును. పాతాళములో ఉన్నా నిన్ను విమోచిస్తాడు, నరకములో ఉన్నా విడిపిస్తాడు. వ్యాధితో, రోగముతో, అప్పుల బాధతో, దిగులుతో, విచారముతో ఉన్న దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైంది లేదు ఏది కూడా. ఆయన చేయలేనిది ఏది లేదు, ఆయన చేతకాంది ఏది లేదు, ఆయన ఇవ్వలేనిది ఏది లేదు. పిల్లల అన్ని నీకు ఇస్తాడు. అందుకే ఆయన వెంబడించు, ఆయన తోడు చేసుకో, ఆయనతో ఉండు, ఆయన మార్గంలో నడువు. మృత్యువు నుండి వారిని రక్షించును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? పశ్చాత్తాపము నాకు పుట్టదు. దేవుడు మరణపు ముళ్ళును విరిచిన వాడు యేసుక్రీస్తువాడు. ఇదే హోషేయ గ్రంథంలో యేసు ప్రభువుని గురించి అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు. ఆయన విమోచిస్తాడు, మృత్యువు నుండి వారిని రక్షిస్తాడు. హల్లెలూయా. మృత్యువుని రక్షించువాడు. 2వ వృత్తాంతాలు 15:6. 2 Chronicles 15:6. దేవుడు జనములను సకల విధములైన బాధలలో శ్రమ పరిచిన గనుక జనమును పట్టణమును పాడు చేయును, లేక పాడు చేసేది. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచెను. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దేవునితో ఉన్నవారిని, దేవుని మార్గములో నడిచేవారిని, దేవునికి ఇష్టలైనటువంటి వారిని అందరినీ కూడా వారికి ఏ అపాయం రాకుండా తన కాపుదల్లోకి తీసుకుంటాడు. ఐరన్ డూములోకి తీసుకుంటాడు. దేవుడు ఆయన రెక్కల నీడలోనికి తీసుకుంటాడు.
ఆయన యొక్క ఆశ్రయ దుర్గములోనికి తీసుకుంటాడు. ఆయన కేడుమై ఉంటాడు నీకు. దేవుణ్ణి ఆరాధించుకోవాలి, నేర్చుకోవాలి. దేవుని ఆరాధించటం అలవాటు చేసుకోవాలి. దేవుని ఆరాధించటం ప్రతిరోజు దాన్ని వాడుకగా చేసుకోవాలి. అప్పుడు అద్భుతాన్ని పొందవచ్చు, గొప్ప కార్యాలు. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి. వారిని నేను మట్టి కరిపిస్తాను, నేలతో కరిపిస్తాను. వారే ఒకరినొకరు పొడుచుకుని ఎత్తుగడలు ఏది కూడా నిలబడవుతున్నారు. సముద్రంలో రాయబడినట్టుగా అయిపోతుంది. విరోధమైన మాటలు కానీ, గ్రంథాలు కానీ, తీర్పులు కానీ, కేసులు కానీ అన్నీ కూడా సముద్రం రాయబడినట్టు తుడిచివేయాలి. నీకు విరోధమైన ప్రతి దానిని యేసుక్రీస్తు వారి సిలువలో ఆయన మేకులతో కొట్టబడి ఆయన చేవ్రాతతో రాయబడిన ప్రతి దాన్ని తుడిచివేస్తాడు అని కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం. నీకు విరోధమైన పత్రాలన్నీ కూడా మేకులు చుట్టేస్తాయి, చేతులు కాస్తాయి. ఆయన రక్తంతో కడిగేస్తాడు, తుడిచేస్తాడు. అదే దేవుడు వాక్యం. ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆస వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని, ప్రవక్త అయిన ఓదేదు ప్రకటిస్తూ ఉన్నాడు. ఇవి ఆస ధైర్యం తెచ్చుకున్నాడు. యూదా బెన్యామీనీయుల దేశమంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణములో నుండి హేయులైన విగ్రహములన్నిటినీ తీసివేసి యెహోవా మంటపము ఎదుట నుండి యెహోవా బలిపీఠమును మళ్ళా కట్టించి, బలిపీఠాలు కట్టించారు. మళ్ళా ఆరాధన స్టార్ట్ చేశారు. మళ్ళా స్తుతులు స్టార్ట్ చేశారు, వందనాలు స్టార్ట్ చేశారు, పాటలు, గానాలు, మధురమైనటువంటి గానాలు స్టార్ట్ చేశారు. యోగ ఫలాలు అర్పించారు. హల్లెలూయా. మిమ్మల్ని అలా చేస్తాడు. ఆరాధించే వాళ్ళగా చేస్తారు. అన్ని బాధల నుండి విడిపిస్తారు. మనుషుల యొక్క బంధకాల నుండి విడిపిస్తారు. మనుషుల యొక్క మాయోపాయాల నుండి విడిపిస్తారు. వారి యొక్క కట్టులన్నీ పెంచివేస్తాడు. కాడి మానును విడిచివేస్తాడు. దేవుడు విడిచివేస్తాడు, అద్భుతాలు చేస్తాడని దేవుడి వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 15:3 యెహోవా వాక్కు ఇదే, చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకు నాశనము చేయుటకు ఆకాశ పక్షులు, భూమృగములు అను ఈ 4 విధముల బాధలు వారికి నియమించి ఉన్నాను. నీకు విరోధులకు నియమిస్తాడు, నీకు వ్యతిరేకులకు నియమిస్తాడు, నిన్ను బాధ పెట్టిన వారికి నియమిస్తాడు, నిన్ను గాయపరిచిన వారికి, నీ కన్నీళ్లకు కారణమైన వారికి, నీ రోదన వేదనకు కారణమైనటువంటి వారికి, నీవు విసుగు చెందేటట్లుగా నిన్ను వేధించిన వారికి ఇవన్నీ కూడా సిద్ధం చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రభులకు ప్రభు, దేవాతి దేవుడు, రాజులకు రాజు, తను సేవిస్తున్న దానియేలు విడిపించిన దేవుడు, యోసేపు విడిపించిన దేవుడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు విడిపించిన దేవుడు, ఇర్మియా, యెషయా, హోషేయ ఇలాంటి గొప్ప గొప్ప భక్తులందరినీ విడిపించిన దేవుడు. పిల్లారా, అపోస్తులందరికీ తోడై ఉండి సరసాల్లో వేసినప్పటికీ వాడిని విడిపించిన దేవుడు. ఈ బాధల్లో, నీ కష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో ప్రభు నీకు తోడుగా ఉంటాడు. ఇర్మియా చెబుతా ఉన్నాడు, యెహోవా ఇదే, చంపుటకు ఖడ్గాన్ని పంపిస్తాడు, చీల్చుటకు కుక్కలను పంపిస్తాడు, తినివేయుటకును నాశనము చేయుటకును ఆకాశ పక్షులు పంపిస్తాడు, భూమృగములు అను ఈ 4 విధముల బాధలు వారికి నియమించి ఉన్నాను అంటున్నాడు. ప్రకటన గ్రంథం 6:8 అప్పుడు నేను చూడగా ఇదిగో పాండురంగ వర్ణము గల ఒక గుర్రము కనబడింది. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండు క్రూర మృగము వలనను భూనివాసులను చంపుటకును భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడెను. పిల్లారా, ఈ వాక్యాలన్నింటినీ కూడా మనం చదువుతున్నప్పుడు దుష్టుని గురించి, దురాత్మ గురించి, చేతమాత్మ గురించి, అపవిత్రాత్మ గురించి, మనుషుల యొక్క క్రూరత్వాన్ని గురించి, నీచత్వాన్ని గురించి మనం తెలుసుకుంటా ఉంటాం. చాలా విషయాలు దేవుని వాక్యం సెలవిస్తాము.
మళ్ళా మనం రేపు చెప్పుకున్నా రేపు ఉందా, రేపు కూడా మాట్లాడుకుందాం. ఇదేనో దేవుడు మీతో ఎన్నో విషయాలు నేను మాట్లాడాడని నమ్ముతా ఉన్నాను. అద్భుతమైన దేవుడు, గొప్ప దేవుడు, శక్తివంతుడైన దేవుడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ సన్నిధి మిమ్మల్ని దర్శిస్తూ ఉంటున్నారా? మీ హృదయాలు ఉన్న దుఃఖాన్ని, బాధను, వేదనను దేవుడు చూస్తూ ఉన్నారు. మీ మూలుగు చూస్తూ ఉన్నారు, మీ అంగలార్పు చూస్తూ ఉన్నారు, మీ కన్నీళ్లు చూస్తూ ఉన్నారు. మీరు పడుతున్న శ్రమ, వేదన మీలో ఉన్నటువంటి ప్రతి విధమైన వేదన అంటే అది వర్ణించలేదు. బాధ వర్ణించాలి, దుఃఖం వర్ణించాలి. మనుషుల వల్ల, స్నేహితుల వల్ల, నమ్మిన స్నేహితుల వల్ల నువ్వు బాధపడతావు. నీ ఇంటి వారి వల్ల కాదు, నీ భర్త వల్ల, భార్య వల్ల, తల్లిదండ్రుల వల్ల, పిల్లల వల్ల, ఇరుగు పొరుగు వారు, మతపరమైనటువంటి శక్తుల వల్ల, కుల భేదాలు, కోపతాపాల వల్ల, కొన్నిసార్లు అసహనాలు, ఓర్పులేని కాను వాటి వల్ల వాటన్నిటిని విడిపించడానికి దేవుడు సిద్ధం. ఆయనకు ఎదురుగా నిలబడేవాడు ఎవరు లేరు, ఆయన ఎదురించేవాడు ఎవరు లేరు. నీకు సహాయం చేయడానికి ఆయన చెయ్యి చాటుగా చేతిని వెనకలాగలిగిన శక్తి కలిగిన వాడు ఎవరు. ఎందుకంటే ఆయన దేవాతి దేవుడు, రాజులకు ప్రభువు. అది అన్నిలే పెట్టాడు, అన్ని రాజులు దేవుడు దేవుడు కన్నీళ్ళు ఆయన హస్తాన్ని మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా కన్నా నిజన్న ప్రతి మాట మా గుండెలు అద్భుత కార్యలు జరిగింది. సాతాను శక్తులను తీర్చుకోవాలి, దురాత్మను దైవ శక్తులను నాశించాలి. రాజ్యాల మీద రాజ్యాలు, కలవరపడకూడదు, భయపడకూడదు. ఇవన్నీ జరుగుతాయని నీవే చెప్పాలి. దేవా, నీవే రాజులకు రాజు, రాజులకు దేవా, నీ మార్గంలో మేము వర్తించాలి, నీ సన్నిధిలో మేము నిలబడాలి, నడవటానికి, నీ స్థుతించడానికి, గణపరచడానికి ఇంకా మేము బలపరచాలి. మా కుటుంబాలు, మా జీవితాలు, మా దేశాన్ని జీవించాలి. మా దేశంలో మంచి నాయకుడు ప్రభువా, మా దేశాన్ని పరిపాలించే మంచి నాయకత్వం, మంచి ప్రభుత్వాన్ని నీవే ఎన్నుకున్నావు తండ్రి. దానిని జూన్ నెల 4వ తారీఖు డిక్లేర్ చేయబోతాము. దీవించండి మా దేశాన్ని, ఆశీర్వదించమని మహిమ ఘనత నీవే పొందాలి. ఈ సమయం కొరకు వందనాలు స్తోత్రాలు తెలుసు. బాధలో, దుఃఖములో, వ్యాధుల్లో, కన్నీళ్లలో ఉన్న ప్రతి బిడ్డ ఈ దినము ఓదార్చబడి ఉన్నారన్న. ఇంకా ఎవరైనా కానీ ఓదార్పు లేని వారు ఉంటే ఓదార్చండి ప్రభా. ఈ వాక్యం ఎక్కడెక్కడైతే ఎంత ఉందో, ఎవరెవరైతే వింటూ ఉన్నారో వినే ప్రతి బిడ్డ హృదయము ఓదార్చబడును గాక, ఆదరించబడును గాక, ధైర్యపరచబడును గాక, బలపరచబడును గాక. వారి అవసరాలన్నీ నీ మహిమలో, నీ ఐశ్వర్యంలో తీర్చబడును గాక. సమస్త మహిమ, ఘనత, ప్రభావాన్ని తీర్చు మా ప్రభువును, మా రక్షకుడు, మా దేవుడు యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామములో స్తుతించి, ప్రార్థించి, ఘనపరిచి వేడుకుంటున్నాము ఆమె. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి సహవాస ప్రాప్తం కూడిన మనందరికీ సకల పరిశుద్ధ ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకపోవడం ఆమె. క్రైస్తవులు అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. మళ్ళీ తిరిగి మనం కలుసుకునేంత వరకు రేపటి దినం దేవుని చిత్తమైతే 7:30. ఎందుకంటే కొన్ని మీటింగ్లు బట్టి, కొన్ని పనులను బట్టి కొంచెం లేట్ అవుతా ఉంది. తప్పక దేవుని చిత్తంలో 7:30 మేము మధ్యలోకి వస్తాను, ప్రయత్నం చేస్తాము. అందరూ కలుసుకున్నారు క్రైస్తవులు. అలాగే అందరూ వినండి, షేర్ చేయండి. యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయబడతా ఉంది దేవుని వాక్యం, రోజు వాక్యం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు దేవుడి వాక్యం వినిపించాలి. దేవుడు మిమ్మల్ని మెచ్చుకున్నాను, సమృద్ధిగా దీవిస్తాను. వాక్యం పంచుదాం పిల్లల. ఎందుకు నేను ప్రయాసపడి చెబుతున్నాను తెలుసా? రాబోయే దినాల వాక్యం దొరకదు, ప్రకటించేవారు ఉండరు, అందరూ స్వార్థపరులు అయిపోయారు. ఒక చిన్న పని చేస్తే 100,000 అడుగుతున్నారు దినాలు. మీరు చూడండి, ఎక్కడైనా వాక్యం ప్రకటించడానికి కూడా లక్షలు అడుగుతున్నారు తెలుసా? ఒకతను పబ్లిక్గా అడిగాడు, 5 లక్షలు ఇస్తే నేను వాక్యం ప్రకటిస్తాను. కొంతమంది ఇప్పుడు సో కాల్డ్ పాస్టర్స్ అందరూ కూడా 50,000 నుండి ₹1,00,000 రోజు. రాబోయే దినాలు ఎక్స్పెన్సివ్ అయిపోయింది వాక్యం కూడా, దొరకదు, ప్రకటించేవాడు ఉండడు. ప్రకటించేవాడు ఉన్నప్పుడే, సజీవంగా ఉండి నేను ప్రకటిస్తున్నప్పుడే వినండి, అనేకులు చెప్పండి, ప్రకటించేవాడు కొరకు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం.
దీవించండి, వారిని కూడా ఆశీర్వదించండి. మీకు కలిగిన దానిని కూడా విత్తనాలుగా విత్తండి దేవుని సేవలో. ఈ పరిచర్యలో, ఈ దేవుని సేవలో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విత్తనాలు ఈ భూమిలో ఈ పరిచర్యలు విత్తబడాలని మీరు కోరుకుంటే, అధికమైన ఆశీర్వాదాలు దీవులు మీకు కావాలనుకుంటే, దేవుడు మీరు ప్రేరేపిస్తేనే మీరు కానుక పంపించాలి. ఈ పరిచర్యకి మీ కానుకలు కూడా అవసరమే. ఎందుకంటే కష్టపడి విశ్వాసంతో యథార్థంగా సేవ చేస్తున్నాను. చాలామంది అనుకోవచ్చు, ఆయనకేమి లేదు, చాలా డబ్బు వస్తుంది. ఏమి రాదు, 5 పైసలు కాదు. కష్టపడిన స్థలంలో నుండి హృదయపూర్వకంగా ప్రేరేపించబడిన వారే ఏదో కొద్ది గొప్ప కానుకలు, ఆ కానుకల సేవలు నేను వాడుతూ ఉంటాను. సో కాబట్టి యథార్థంగా నమ్మకంగా చేసే ఈ పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులై ముందుకు సాగి వెళ్ళాలని, ఈ పరిచర్య ముందుకు తీసుకొని వెళ్ళాలని మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను. రండి, అందరం కలిసి సువార్త ప్రకటించుదాం, దేవుని నామాన్ని మహిమపరచుదాం, పరిశుద్ధాత్మ శక్తిని ప్రభావాన్ని ప్రదర్శించుదాం. అలాగనే ఈ భూమి మీద దేవుడు ఉన్నాడు మనతో అని నిరూపించుదాం. God bless you all. Have a good and wonderful day. See you tomorrow by 7:30 p.m. Indian time. Until then, take care. Have a wonderful time. God bless you all. It's abundant. Have a nice day.